శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అగస్త్యలోపాముద్రులు ఇలా కాశీ విడిచి బయలుదేరుతూ ఉంటే నిమిషన్నరలో ఎదుట వింధ్యాపర్వతం కనిపించింది. ఆకాశాన్ని తన్నుకుని నిలబడి ఉంది. మునిదంపతులు ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. అగస్త్యుడు నల్లంత దూరంలో చూసిన వింధ్యుడు వణికిపోయాడు. మహర్షికి మర్యాదలు చెయ్యాలి, స్వాగతం పలకాలి, ఎలాగా అని కంగారు పడ్డాడు. తనకు తానే కుంచుకుని వినయంగా భక్తిగా సాష్టాంగపడ్డాడు. అగస్త్యుడి మనసు ప్రసన్నమైంది, ముఖం వెప్పారింది. వచ్చా, దక్షిణాపదానికి వెళ్ళి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, ఇలాగే ఉండు. ఆకాశానికి అడ్డంగా ఎదిగి ఎత్తుగా నువ్వు ఉంటే నీ శిఖరాలను అధిరోహించి దాటి వెళ్ళగలిగిన ఓపిక నాకు లేదయ్యా. అందుకని పుత్రక, నేను వెళ్ళొచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పేసి లోపాముద్ర అగస్త్యులు వింధ్యను దాటి దక్షిణ దిశకు వచ్చేశారు. శ్రీశైలాన్ని దర్శించి మలయాద్రి మీద ఆశ్రమం నిర్మించుకుని కాపురం ఉన్నారు. అగస్త్యుడి అభ్యర్థన మేరకు శ్రీమన్ మహాదేవి వింధ్య పర్వతాన్న విడిది చేసింది. భక్తాగ్రేసుడైన అర్చనులకు తానై అందుబాటులో నిలిచింది. వింధ్యవాసినిగా ప్రసిద్ధికి ఎక్కింది. స్వయంభూమనువు ఈ వింధ్యవాసినే ఉపాసించాడని నారాయణ మహర్షి నారదుడికి చెప్పిన వృత్తాంతం సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించాడు. ఈ ఉపాఖ్యానం పుణ్యప్రదం, పాపనాశనకం. రాజులకు విజయాన్ని, విధులకు జ్ఞానాన్ని, వైశ్యులకు ధన సమృద్ధిని, మిగిలిన వారికి సుఖ సంతోషాలని కలిగిస్తుంది. ఒక్కసారి చదివినా విన్నా చాలు అని ఫలశ్రుతి కూడా చెప్పాడు. సౌనకాది మహాములారా, మొదటి మన్వంతరంలో జగన్మాత వింధ్యవాసినిగా ఆరాధనలు అందుకుంది. మిగతా మన్వంతరాల్లో ఏ రూపాల్లో ఎవరెవరి అర్చనలు అందుకుందో తెలియచెప్పమని నారదుడు అడిగితే నారాయణ మహర్షి ఇలా వివరించాడు. నారద, స్వయంభూ మొదటి మనువు. ఆయన వింధ్యవాసిని ఆరాధించి అకంటకంగా రాజ్యపాలన సాగించాడు. ప్రియవ్రత, ఉత్తానపాదులు ఇద్దరు అతని కుమారులు. మహా తేజస్సులు, పరిపాలకులుగా సుప్రసిద్ధులు. ఆ స్వయంభూ మనువుడికి తర్వాత స్వారోచిషుడు రెండవ మనువు. ఇతడు ప్రియవ్రతుడి కుమారుడు, అప్రమేయ బల పరాక్రముడు. కాళిందీ తీరంలో ఆశ్రమం కట్టుకుని మట్టితో దేవీ విగ్రహం చేసి దాని ఎదుటే కూర్చుని తపస్సు చేశాడు. 12 సంవత్సరాలకి అమ్మ అనుగ్రహించింది. కోటి సూర్యప్రభలు విరజిమ్ముతూ ప్రత్యక్షమైంది. స్వారోచిషుడికి సర్వమన్వంతరాలు ఆధిపత్యం లభించింది. తారణి అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తరువాత ఉత్తముడు అనే మూడవ మనువు, అంటే ప్రియవ్రతసుతుడే, గంగా తీరంలో 3 ఏళ్లు తీవ్రంగా తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నిష్కంఠంగా రాజ్యపాలన చేసి ఉత్తమ సంతానం పొంది భోగభాగ్యాలు అనుభవించి ధర్మకార్యాలు ఆచరించి రాజర్షి పదవిని పొందాడు. ప్రియవ్రతుడు ఇంకా 4వ కుమారుడు తామసుడు మనువయ్యాడు. నర్మదా నదీ దక్షిణ తీరంలో దేవీ సమార్చన చేశాడు. వసంత శరద్ నవరాత్రుల్లో నవరాత్రి సపర్యలు చేశాడు. స్తోత్రాలతో అనుగ్రహం సంపాదించాడు. జలజాక్షిగా అవతరించి జగన్మాత వరాలు ప్రసాదించింది. అకంటకంగా రాజ్యమేలి 10 మంది మహావీరుల్ని పుత్రులుగా పొంది ఉత్తమ లోకాలు చేరుకున్నాడు. తామసుడు తమ్ముడు రైవతుడు 5వ మనువు అయ్యాడు. కాళిందీ తీరంలో తపస్సు చేశాడు. సరస్వతీ బీజాక్షరం కలిపి అమ్మవారి మహామంత్రాన్ని రహస్యంగా జపించాడు. జగజ్జన్య అనుగ్రహానికి పాత్రుడై రాజ్యాన్ని శత్రుపీడారహితంగా పరిపాలించి సత్పుత్రుని పొంది ఇంద్రలోకం చేరుకున్నాడు. ఇంకా అంగపుత్రుడు చాక్షుషుడి యొక్క 6వ మనువు అయ్యాడు. సుపలుహుడు అనే బ్రహ్మర్షిని శరణు వేడాడు. సుపలహుడు సిరి సంపదలు కలిగి ఉపాయం చెప్పమని, సప్తమేదిని మండలాన్ని ఆధిపత్యం లభించే తిరుగు చూపమని, అవ్యాహత భుజబలం, శస్త్రాస్త్ర నైపుణ్యం కావాలని, ఉత్తమ సంతానం, అఖండ యవ్వనం, జన్మాంతరంలో మోక్షం ఇవి నా అభిలాషలని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మర్షి వాగ్బీజకాయుక్తంగా మహాదేవి మూలమంత్రాన్ని జపించమని, త్రిమూర్తులకు ఆయా శక్తులకు అందువల్లే లభించాయని, నీకు అలాగే కోరికలు తీరుతాయని ఉపదేశించాడు. చాక్షుషుడు విరజానదీ తీరాన్ని వెళ్ళి దీక్షతో తీవ్ర తపస్సు చేశాడు.
కేవలం రాలిపడిపోయిన ఆకులను అలములను తింటూ ప్రాణాలు నిలుపుకుని జపం సాగించాడు. మొదటి సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరం కేవలం నీరు తాగి, మూడవ ఏట అది కూడా మానేసి గాలిని మాత్రమే పీలుస్తూ స్థాణువులా నిలబడి తపస్సు చేశాడు. ఇలా 12 ఏళ్ళు గడిచాయి. అప్పుడు శ్రీ పరమేశ్వరి సాక్షాత్కరించింది. వరం కోరుకోమంది. మహాదేవి, నువ్వు సర్వాంతర్యామి. నా కోరికలేమిటో నీకు తెలుసు. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాను. మన్వంతర రాజ్యం కావాలి. సద్గుణ సంపన్నుడు, మహావీరులు, దేవీభక్తులు, తత్పరులు అయినటువంటి పుత్రులు కావాలి. భోగభాగ్యాలు అనుభవిస్తూ శత్రుపీడారహితంగా రాజ్యాన్ని పరిపాలించాలి. జన్మాంతంలో ముక్తి కలగాలి. దేవేసి అనుగ్రహించు అని అభ్యర్థించాడు చాక్షుషుడు. అమ్మవారు అన్ని వరాలు ఇచ్చి అంతర్ధానం చెందింది. చాక్షుషుడు మనువుల్లోకెల్లా మాన్యుడయ్యాడు. అతని కొడుకులు సమర్థులని అనిపించుకున్నారు. మన్వంతర కాలంలో రాజ్యం చేసి చాక్షుషుడు దేవీ వరప్రసాదం ముక్తి పొందాడు. నారద, వైవస్వతుడు 7వ మనువు, సౌవర్ణి 8వ మనువు. వీరిద్దరూ దేవీ సమార్చనతో మన్వంతరాలకు అధిపతి అయ్యారు. వీరిలో సౌవర్ణిది జన్మాంతరాధన, అందుకని పుట్టుకతోనే మన్వంతర అధిపతి అయ్యాడు. ఈ కథ ఏమిటంటే, స్వారోచిష మన్వంతర కాలంలో చైత్రవంశంలో సురధుడు అనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్ధుడు, పరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి, స్వయంగా కవి. ధనం సంపాదించిన దాన్ని యాచకులకు పంచిపెట్టడం రెండూ తెలిసిన సర్వశాస్త్ర కుశలుడు. ఒకనాడు శత్రువులంతా కూడబలుక్కుని దండెత్తి వచ్చి ఇతని రాజ్యాన్ని మట్టుపెట్టారు. అభిమానధనుడు సురధుడు సైన్య సమేతుడై ప్రాకారం దాటి వచ్చి రాజధాని చుట్టుముట్టారు. అభిమానధనుడైనటువంటి సురధుడు సైన్య సమేతుడై ప్రాకారం దాటి వచ్చి యుద్ధానికి తలపడ్డాడు. భీషణంగా జరిగిన యుద్ధంలో కడపటికి సురధుడు ఓడిపోయాడు. సకల సంపదలకు, మిత్రులకు, శత్రువులకు హస్తగతమైపోయాయి. దిక్కుతోచని సురధుడు ఒక గుర్రాన్ని అధిరోహించి రహస్య మార్గాన్ని అడవులకు వెళ్ళిపోయాడు. వికలమైన మనస్సుతో అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే ఒక మునీశ్వరుడు చూసి ఓదార్చి ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో ముని శిష్యులతో చాలా కాలం గడిపింది. ఒక రోజున ఆ మునీశ్వరుడి పూజ ముగించగానే సమయానికి సురధుడు వెళ్ళి నమస్కరించాడు. మునీశ్వర, ఎంతకీ దుఃఖం వదలటం లేదు. మనస్సును బాధిస్తూనే ఉంది. తత్వం తెలిసినా దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువైంది. శత్రువులు ఓడించారు, రాజ్యం అపహరించారు. ఇలా ఎందుకనో వాళ్ళ పట్ల ద్వేషం కలగటం లేదు, కోపం రావట్లేదు. స్ఫుటంగా మమకారమే కలుగుతోంది. అయినా అలాగని దుఃఖం తొలగిపోతుందంటే అది లేదు. ఇదంతా చాలా నాకు విచిత్రంగా ఉంది. ఏం చేయను, ఎక్కడికి వెళ్ళను, మనశ్శాంతి లభించే మార్గం ఏమిటి? నువ్వు వేదాంగవేత్తవు, అనుగ్రహించి ఏమైనా దారి చూపించు. అప్పుడు ఆయన, సురద, దేవీ మహాత్మ్యం చాలా ఆశ్చర్యకరంగా సుమా. ప్రాణకోటి మనుషులకు బలవంతంగా మోహాన్ని గురిచేస్తూ ఉంటుంది. ఈ జగత్తును సృష్టించేది, పరిపాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా ఆ మహాదేవియే. కామదాత్రి, మహామాయ, కాళరాత్రి, దురితచ్చయ, విశ్వసంహారిణి, కాళీ, కమల, కమలాలయ, జగత్ అంతా ఆవిడలీనమయ్యే ఉంటుంది. ఆవిడ నుంచే ఆవిర్భవించింది, ఆవిడలోనే లయమైపోతోంది. అందుకే పరాత్పర అన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే గాని ఎన్నడూ మోహాన్ని జయించలేరు. మోహాన్ని జయిస్తే గాని మనశ్శాంతి ఉండదు. మునివర, ఆ దేవి ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకని జీవకోటి సమ్మోహనపరుస్తోంది? ఆవిడ దయకు పాత్రులు అవ్వాలంటే ఏం చెయ్యాలి? సురధుడు ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించి మునీశ్వరుణ్ణి అడిగాడు. మునీశ్వరుడు స్థిమితంగా బదులు ఇలా పలికాడు. సురద, అంతా చెప్తున్నాను విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసరించి ఆదిశేషుడి మీద యోగనిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవుల నుంచి గురుగు జారింది.
ఆ కన్యకమలం నుంచి మధుపైటవులైన దానవులు ఆవిర్భవించారు. భీకర భీషణాకారులైన కాయులు క్రూర త్రికూరులు పుడుతూనే బ్రహ్మదేవుని సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయి శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణు వేడాలా అని ఆలోచించాడు బ్రహ్మ. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణ వశపరుచుకున్న నిద్రాదేవిని శరణు వేడారు. నిద్రాదేవి, నువ్వు ఆనంద స్వరూపిణివి, సర్వ జంతు సమ్మోహన శక్తివి, కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహామాయవు, మహారాజ్యవు, మహానీయవు, లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్య స్వరూపిణివి, జగద్వంజవు నువ్వే, జాగృత స్వరూపిణివి కూడా నువ్వే, ఏకాత్మవు, ఏకరూపవు, జీవాత్మ పరమాత్మలు ప్రకృతి పురుషులు నువ్వే కనుక దయాత్మవు, త్రివర్గనీయవు, తురీయ మోక్షస్వరూపవు, పంచభూతేశ్వరివి, షష్ఠీశ్వరివి, సప్తవారాధినేత్రివి, అష్టవసువులకు అధినాయకవు, నవగ్రహమయివి, నవరాగ కళారూపవు, దశదిక్పాలక, ఏకాదశ రుద్ర నిషేవితవు, ఏకాదశి తిథి ప్రియవు, ద్వాదశ భుజవు, ద్వాదశాదిత్యులకు కన్నతల్లివి, త్రయోదశ గణ ప్రియవు, విశ్వదేవులకు అగ్రణివి, చతురేంద్రులకు వరప్రదవు, చతుర్ధమనువులకు జనయిత్రివి, పంచాధిక దశవేద్యవు, షోడశభుజవు, షోడశేందు కళామయివి, షోడశాత్మక చంద్రాంశు వ్యాప్తి దివ్య శరీరవు, పాడ్యం మొదలు పూర్ణిం వరకు అన్ని తిథులు నువ్వే, గుణత్రయ స్వరూపివి, నారాయణుడివి. ఇప్పుడు స్వసపరుచుకున్నావు. ఈ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా నిద్రాదేవి, నన్ను కరుణించు, శ్రీమన్నారాయణ్ణి విడిచిపెట్టు, మెలకు తెప్పించు అన్నారు. బ్రహ్మదేవుడు ప్రార్థన ఆలకించిన నిద్రాదేవి శ్రీమన్నారాయణ విడిచిపెట్టి మధుకైటవులను ఆవరించింది. విష్ణుమూర్తి నిద్ర లేచాడు. మధుకైటవులను చూశాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమ్మోహపరిచింది. వారు ఆ మోహంలో పడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. శ్రీహరి వెంటనే వారి వధను వరంగా కోరాడు. నీళ్ళేం చోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తారంగా చక్రం ధరించి సంహరించాడు. వారి మేధస్సు అంటే కొవ్వు కలిగింది కనుక భూమికి మేదిని అనే పేరు కూడా వచ్చింది. సురదా, మధుకైటవ సంహారం కోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంకా దేవీ సముద్రతి గురించి చెప్తాను విను. పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడు ఉండేవాడు. మహాబలశాలి, మహిషరూపుడు. దేవతలను, లోకపాలకులను నానా హింసలు పెట్టేవాడు. బ్రహ్మదేవుని అగ్రభాగాన నిలుపుకుని శంకరుని, విష్ణుమూర్తిని శరణు వేడారు దేవతలు. ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడు. మహిషాసురుడు దురాగతాలు వింటున్నటువంటి శ్రీహరికి పట్టడానికి కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి నోట్లోంచి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది సకల దేవతలు శరీరాల నుంచి తేజపుంజాలు వెలువడ్డాయి. అన్నీ ఉన్న మహా తేజస్సుతో కలిపి ఒక ఆకారం రూపుదిద్దుకుంది. శంభు తేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరి తేజస్సు బాహువుగా, చంద్రుడి తేజస్సు కుచాలుగా, ఇంద్రుడి తేజస్సు నడుముగా, వరుణుడి తేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు కటి ప్రదేశంగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా, వాసవ తేజస్సు వేళ్లుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావక తేజస్సు 3 కన్నులున్న సాధ్వులుగా, సాధ్వుల తేజస్సు కనుబొమ్మలుగా, వాయువు తేజస్సు చెవులుగా ఒక స్త్రీమూర్తి సర్వ తేజస్వరూపిణిగా అవతరించింది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని,
వాయువు ధనుర్బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఐరావతం ఘంటను, యముడు కాలదండాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాలా కమండలములను, సూర్యుడు రశ్మిమాలను, కాలుడు కవచఖడ్గాలను, సముద్రుడు వస్త్రహారాలను, చూడమని కుండల కటక భుజాంగ నూపుర గ్రైవేకాది ఆభరణాలను, విశ్వకర్మ ఉంగరాలను, హిమవంతుడు సింహవాహనాన్ని, కుబేరుడు సురాభాండాన్ని, పాత్రని, ఆదిశేషుడు నాగహారాన్ని భక్తితో అమ్మవారికి సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేష ఆయుధాలను, ఆభరణాలను బహుకరించారు. రకరకాల స్తుతులతో, స్తోత్రాలతో, పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారు. మహిషాసురవధను సంకల్పించి మహాదేవి భీషణ నినాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యచకితుడై యుద్ధానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలు ఆకాశాన్ని నింపేశాడు మహిషుడు. చిచ్చడుసుడు సేనాపతి, ఇంకా దుర్ధర, దుర్ముఖ, భాష్కల, తామ్రక, బిడాల వదన ప్రభుతులు, అసంఖ్యాక రాక్షస మహావీరులు రణరంగానికి దుమికారు. అందరినీ అవలీలగా సంహరించేసింది మహాదేవి. మహిషాసురుని ఎదుర్కొంటోంది. వాడు మహామాయ రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కొక్క రూపంలో తునుమాడుతూ వచ్చింది. చివరికి మహిష రూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సును నరికేసింది. మహిషాసురుడు మర్దిని అయ్యింది. సింహనాదం చేసింది. బతికున్న రాక్షసులపై సైనికులు ఆహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. శ్రీమన్ మహాదేవి బహుదా స్తుతించారు. సురద, మహిషాసుని మర్దిగా ఇది మహాలక్ష్మి అవతారం. ఇది ఇక మహాసరస్వతి అవతార గాథ ఏమంటే, ఒకప్పుడు శుంభనిశుంభులన్న రాక్షసోదులు ఉండేవారు. మహాబలపరాక్రమ సంపన్నులు, మాయావులు. దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించేశారు. ఇంద్రాది జగన్మాతను శరణు వేడారు, స్తుతించారు. ప్రసన్నురాలైంది, వరం కోరుకోమంది. శుంభనిశుంభులను సంహరించి మా భోగభాగ్యాలు మాకు అందించమని అన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది. శుంభనిశుంభులను, చండముండులను అనే 2 భృత్యులున్నారు. వారు మేరు పర్వత గుహలో దాక్కుని ఈ దృశ్యాన్ని చూశారు. దేవి సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వెళ్ళి శంభుడిని వర్ణించి చెప్పారు. మహాప్రభు, అత్యద్భుత సౌందర్యరాశిని చూసి వచ్చాం. సురాసుర, గంధర్వ, నాగ, యక్ష, మానవ జాతుల్లో అటువంటి అందగార్త లేదు, ఇక ముందు ఉండదు. ఆవిడను అనుభవించడానికే నువ్వు ఒక్కడివే యోగ్యుడివి, అర్హుడివి. ఆవిడని తెచ్చుకో, ఏలుకో అని ప్రబోధించాడు. శుంభుడికి మనస్సైంది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రియ ప్రభువు గణగణాలను, శక్తి సామర్థ్యాలను, భోగభాగ్యాలను వర్ణించి చెప్పి శుంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అన్నారు కదా, దూత, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నాకు ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించే, నా దర్పాన్ని ఎగరగొట్టగలిగేవాడినే నేను పెళ్ళాడతాను. అల్పుణ్ణి నేను అంగీకరించను. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు, ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమని చెప్పు. దూత వెళ్ళి శంభుడికి యథావిధిగా నివేదించాడు. దానవ ప్రభువునకు కోపం వచ్చింది. ఆ దుష్టురాలిని జుట్టు పట్టుకుని లాక్కురా అని గర్జించాడు. ధూమ్రాసుడిని పంపించాడు. 60,000 సైన్యంలో వాడు భస్మం అయిపోయాడు. వర్తమానం అందింది. శుంభుడు మండిపడ్డాడు. చండముండ రక్తబీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతిలో త్రిశూలానికి వాళ్ళు ముగ్గురు బలి అయిపోయారు. ఈసారి శుంభనిశుంభులే స్వయంగా రణరంగానికి దిగారు. భయంకరంగా పోరాడి నేతులయ్యారు. విభుదులు సంతోషంతో మహాదేవికి వాగీశ్వరిగా కొనియాడారు. సురద, సృష్టిస్థితి లయకారిణి ఆ పరమేశ్వరిని నువ్వు కూడా అర్చించు. అంతర్బహిశత్రువులను అంతరిస్తారు, మనశ్శాంతి, భోగభాగ్యాలు లభిస్తాయి అని మునీశ్వరులు ఉపదేశించారు సురదుడికి.
నారద, సురధుడు అప్పటినుంచి దైవీభక్తి సత్వరుడయ్యాడు. జితేంద్రియుడై, నిరాహారి అయి, ఏకాగ్ర చిత్తంతో దేవేశిని ఉపాసించాడు. రుణన్మయమూర్తిని ఎట్ట ఎదుట నిలువుకొని భక్తి ప్రద్ధతులతో పూజ చేశారు. తన శరీరంలో రక్తమాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు దయ కలిగింది. ప్రసన్నురాలయ్యింది. సాక్షాత్కరించింది. నీ రాజ్యం నీకు లభిస్తుంది. నిష్కంఠంగా ఏలుకోమని మోహం నశించి జ్ఞానం కలిగించాలని వరాలు కురిపించింది. వచ్చే జన్మలో మనుసావర్ణిత అవుతావు. ఒక మన్వంతరానికి అధిపతి అవుతావు. మంచి సంతానం కలుగుతుంది అని కూడా ఆశీర్వదించి అంతర్ధానం అయ్యింది. అమ్మవారు ఆదేశించినట్టే సురధుడికి సౌవర్ణిగా జన్మించాడు. 8వ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ